ఏందో ఏమో ఇంకా 2 రోజులలో మ్యాచ్ పెట్టుకొని ధోనన్న ఏం సపోర్ట్ చేస్తలేడు, ఏం ప్లాన్లు చెప్తలేడు. ఈసారి కప్ ఎట్లనో ఏందో. ఏంది తమ్ముడు ఋతు, మనం ఎప్పుడైనా ప్లాన్లు వేసుకొని పోయినామా? స్పెషల్ ప్లాన్లు అంటూ మనకి ఏమి ఉండవుగా. ధోనన్న ఎప్పుడేం చెప్తే గది చేయడమే, అదే మన ప్లాన్. అది కూడా కరెక్టే అనుకో రెహానే అన్న, కానీ ఏదో ఒక ప్లాన్ అయితే ఉండాలి కదా. ఎట్లా ఏంది ముచ్చట అని. ఏంది తమ్ముడు ఋతు, గంత టెన్షన్ తీసుకుంటున్నావు? నువ్వు సప్పుడేయకుండు, నేనున్నగా, నేను చూసుకుంటా మొత్తం. నేను చెప్పింది చేయి చాలు. నువ్వు ఉండగా మాకు టెన్షన్ ఏం లేదు అన్న. ఏం టెన్షన్ లేదు, కాకపోతే అట్లీస్ట్ మాకు ప్లేయింగ్ లెవెల్ అని తెలిసి ఉండాలి కదా. నా బాధ అంతా కూడా అదే జడ్డన్న. ఇప్పుడేమో కాన్వేకి ఇంజురీ అయ్యాయి, నాతో పాటు వచ్చేది ఎవరు, ఎవరు బ్యాటింగ్ ఆడతారు, ఎవరు ఎట్లా ఏం అర్థమవుతలే నాకు. ఓర్ని గదారా నీ బాధ రుత్తు. చెప్తాను మన ప్లేయింగ్ లెవెన్ ఎవరు. ఓపెనింగ్ అయితే ఎట్లన్నా నువ్వు ఫిక్స్ రొత్తు. ఇక నీతో పాటు అంటావా, కాన్వేకి దెబ్బ తగిలింది కాబట్టి రచిన్ని పంపిద్దామా అనుకుంటున్నా. థ్యాంక్స్ ధోనన్న, ఫస్ట్ మ్యాచ్ నాకు ఛాన్స్ ఇస్తున్నందుకు. ఇక చూడు మన టీం కోసం ఏం చేస్తాను. న్యూజిలాండ్ కోసం అయితే కప్పు తేయలేకపోయినా కానీ మనకు మాత్రం పక్కా కప్పు తెస్తా చూడు. నాకు కావాల్సింది కూడా గదేరా తమ్ముడు. నువ్వైతే మంచిగా ఆడు. నెక్స్ట్ ఇయర్ మెగా ఆప్షన్లో కూడా నిన్ను రిటైన్ చేసుకుంటా. ఇక మీ ఇద్దరి తర్వాత అయితే ఎట్లనో మనకి 1 డౌన్ రెహానే ఉన్నాడు. గదేంది ధోనన్న, రెహానేని 1 డౌన్ పంపిస్తా అంటున్నావు. గీతూరైనా నేను 1 డౌన్ వస్తే రప్ప రప్ప సిక్స్లు కొడదామని నేను చూస్తుంటే నువ్వేమో రెహానే అంటున్నావు. తమ్ముడు మోయిను, ఎందుకంత కంగారురా? నేనున్నా, పంపిస్తా నిన్ను కూడా 1 డౌన్ ఏదో ఒక మ్యాచ్లో టెస్ట్ చేస్తా. గప్పటి మందం అయితే రెహానే పంపిస్తున్నావు. సర్లేదు నాన్న, నీ మాట మీదకెళ్ళి ఆగుతున్నా, కానీ జల్దీ పంపు. అసలుకే చేతులు గులగులమంటున్నాయి, రప్ప రప్ప కొట్టి పడుతుంది సిక్స్లు, ముందే చెప్తున్నా. సరే తమ్ముడు మోయిను, ఎంత వీలుంటే అంత జల్దీ పంపుతా. నువ్వైతే కంగారుడ మాకు. ఇక రెహానే తర్వాత మన సిక్సర్ దూబే ఉన్నాడు. గదేనితోనన్నా నన్ను 14 కోట్లు పెట్టుకొని శివం దుబేని 2 డౌన్లో దించుతా అంటున్నావు. నేను దిగుతా, మస్తు సిక్స్లు కొడతా తెలుసుగా నీకు. తమ్ముడు మిచ్చలు, నిన్ను కొన్నది 2 డౌన్ కోసం కాదురా, 3 డౌన్ కోసం. కాబట్టి దూబే తర్వాత నువ్వు, అప్పటిదాకా సపోర్ట్ లేకుండా కూసో. థ్యాంక్స్ ధోనన్న, మళ్ళీ ఈ శివం సిక్సర్ దూబే అని 2 డౌన్ దింపుతున్నందుకు. పోయినసారి జస్ట్ మిస్ అయింది మోస్ట్ సిక్సెస్, ఈసారి పక్కా కొడతా చూడు. అదే తమ్ముడు, నువ్వు ఆ ఫైర్లోనే ఉండరా. ఆ ఫైర్లోనే ఉండి అందినోన్ని అందినట్టు పిచ్చి కొట్టుడు కొట్టి స్కోర్ని 7కో తీసుకొని పోవాలి. ఇది మాత్రం యాదకి పెట్టుకోరా తమ్ముడు. ఇక దుబేయన్ తర్వాత జడేజా దిగుతాడు. జడ్డు తర్వాత నేను దిగుతా. ఇక నా తర్వాత అంటావా, మనకి ఎట్లా శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు, వాడు చూసుకుంటాడు. థ్యాంక్స్ అన్న, నన్ను మళ్ళీ టీంలోకి తీసుకున్నందుకు. ఇన్ని రోజులు వేరే టీంలో ఉండి ప్రాణం పోయింది అన్న. మళ్ళీ ఇప్పుడు మన టీంలోకి వచ్చరికి ప్రాణం లేచి వచ్చింది. మొన్ననే రంజీలా 100 కొట్టిన, ఇప్పుడు సిఎస్కే కూడా కొట్టాలని ప్లాన్లో ఉన్నా. నువ్వు ఇంత సపోర్ట్ చేస్తే చాలు, రప్ప రప్ప కొట్టుడే ఈసారి. ఖచ్చితంగా 100 కొట్టి ఆరెంజ్ కప్ మా ఇంటికి తీసుకొని పోతా చూడుదోనన్న. ఏమోరా తమ్ముడు, నువ్వు రన్లు కొట్టి ఆరెంజ్ క్యాప్ తీసుకుంటావు, లేకపోతే రన్లు కొట్టించుకొని ఆరెంజ్ క్యాప్ తీసుకుంటావు, ఏం అర్థమవుతలే నాకు. అదేం లేదు ధోనన్న, నువ్వు చూడు ఈసారి నువ్వు చెప్పిన 9 లెంత్ పెట్టి మంచి బౌలింగ్ చేస్తా, అటు ఇటు స్వింగ్ చేస్తా. చారి కంటే నేనే బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటా చూడు నువ్వు ఈసారి. ఓ శార్దులు, మంచిగా ఉన్నదిగా వ్యవహారం నీది. మనోడు పాతోడని టీంలోకి తీసుకుంటే నా ప్లేస్ కేసరి పెడుతున్నావు. ఏంది నాయన, ఏం సంగతి, ఏం ప్లాన్తో వచ్చినావు, ఏంది కథ? ఎవరు ఏం ప్లాన్లు వేసినా నడవై. లాస్ట్కి నేను చెప్పినట్టే బ్యాటింగ్ చేయాలి, నేను చెప్పినట్టే బౌలింగ్ చేయాలి, నేను చెప్పినట్టే ఫీల్డింగ్ చేయాలి. కాబట్టి మూసుకొని కూర్చోరిద్దరు. ఇక నా తర్వాత శార్దుల్ తర్వాత దీపక్ తర్వాత పతిరానా అనుకున్నా, కానీ పతిరానాకి దెబ్బ తగిలిందిగా. ఇక ముస్తఫిజుర్ గారిని నడిపిద్దాం. థ్యాంక్స్ ధోనన్న, మొన్ననే దెబ్బ తగిలిందని తెలిసి కూడా నాకు ఫస్ట్ మ్యాచ్ ఛాన్స్ ఇస్తున్నావు. ప్రైమ్ ముస్తఫిజుర్ని బయటికి తీసుకొని వస్తా, అందరికి చుక్కలు చూపిస్తా. చుక్కలు వాళ్ళకు చూపిస్తావో నువ్వు చూస్తావో చూస్తారా తమ్మి. అప్పటిదాకెత్తి ప్రాక్టీస్ చేసుకోపో నువ్వు ఫస్ట్. ఇక ఈ ఫిజిగాన్ తర్వాత మనకి ఎట్లో ముఖేష్ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ దెబ్బ తగిలింది కాబట్టి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయినా దూరన్న. ఈసారి అయితే ఫుల్ ఫిట్ ఉన్నా. అప్పుడు ఒక్క ముంబై వాళ్ళకే సుక్కలు చూపించిన, ఈసారి అన్ని టీములకు చూపిస్తా చూడు. మంచిదిరా తమ్ముడు. ఇక నువ్వు పోయి ఆ సమీర్ రిజ్వీ గానికి నెట్లో బౌలింగ్ చేసుకోపో. ఇక లాస్ట్ మనకు కావాల్సింది ఇంపాక్ట్ ప్లేయరు. లాస్ట్ ఇయర్ అంటే రాయుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఈసారి అయితే మన తమ్ముడు సమీర్ రిజ్వీకి ఇద్దాం అనుకుంటున్నా. థ్యాంక్స్ ధోనన్న, నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఛాన్స్ ఇస్తున్నందుకు. ఇక చూడు, సురేష్ రైనా అన్న లేని లోటు నేను ఖచ్చితంగా తీరుస్తానే. తమ్ముడు రిజ్వీ, మా చిన్నోడు లేని లోటు నీ వల్ల కాదుగా, ఎవ్వరి వల్ల కాదు. కాబట్టి నువ్వు నీ ఆటను వాడు, పో ప్రాక్టీస్ చేసుకోపో. ఇక ఇది తమ్ముళ్ళు మన ప్లేయింగ్ లెవెన్. గీ ప్లేయింగ్ లెవెన్తోనే మనం ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాం, అర్థమైందా? ఇక అందరికి తెలిసిందిగా ప్లేయింగ్ లెవెన్. ఎవడి పాటు వాడు చక్కగా ఆడాలి, గుర్తుపెట్టుకోరి. అవునుగానన్నా, నేను తప్ప పెద్ద స్పిన్నర్ ఎవరు లేరు కానీ మనకి. ఎట్లనే మనం అసలుకే మనం ముందే చెప్పకలు ఆడాలి. ఏం చేద్దామే మరి?
గందుకేగా తమ్ముడు మత్తుగా పైసలు పెట్టి ఆక్షన్లా ఆ మిచ్చల్ గాన్ని రచిన్ గాన్ని ఉన్నది. వాళ్ళిద్దరు ఎత్తారు 12 ఓవర్లు ఆడైపోతాయి. అర్థమైందా? సరే దోనన్నా, నువ్వు చెప్పినట్టే చేద్దామే. అవును దోనన్నా, మన ఫేస్బుక్లో ఏదో కొత్త రోల్ అంటే కానీ ఏందే అది? జర మాకు కూడా చెప్పరా, అది మేము కూడా తెలుసుకుంటాం. ఏం లే తమ్ముడు, ఈ సీజన్ నేను ఫ్యాన్స్ కోసం ఆడుతున్నా కదా, గందుకని 2-3 మ్యాచ్లు రచిన్ రవీంద్రన్ వీకి నేను ఫేస్ బ్యాటింగ్ వద్దాం అనుకుంటున్నారా. ఇక నా ప్లేస్లో మోయిన్ అలీని ఫినిషింగ్కి పంపిద్దామని ప్లాన్ ఉండే, గంతే. నువ్వు లాస్ట్ 2 వాళ్ళకి వస్తేనే స్టేడియం వెళ్ళిపోతుంది. గట్లాంటిది నువ్వు ఓపెనింగ్ వస్తా అంటున్నావు, ఇక బద్దలైపోద్దేమోనే స్టేడియము. ఏమైనా కానీ తమ్ముడు, ఇక ఫ్యాన్స్ ఆనందం కోసం ఆ మాత్రం చేయకపోతే ఎట్లారా. హాయ్ ఫ్రెండ్స్, మీకు మా కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాము. కాబట్టి తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.